ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బూతు పురాణాన్ని అందుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరిపై బూతు పురాణాన్ని అందుకున్నారు. చింతమనేని ప్రభాకర్ కారుకి ఎదురుగా అబ్బయ్య చౌదరి కారును ఆపి ఉంచడంతో నా కారుకి ఎదురుగా ఎందుకు అడ్డంగా పెట్టావంటూ ఆయన బూతు పురాణాన్ని అందుకున్నారు. దీంతో చంద్రబాబు కూడా చింతమనేని వ్యవహారంపై సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. కారుకు అడ్డొచ్చినంత మాత్రాన బూతులు తిట్టడం సరికాదు అంటూ చంద్రబాబు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలవే. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి చంద్రబాబు సైతం షాక్ ఇచ్చారు. చంద్రబాబు సీరియస్ అయ్యారు. చింతమనేని కారుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు అడ్డుగా ఉంది. అబ్బయ్య చౌదరిపై చింతమనేని బూతు పురాణాన్ని అందుకున్నారు. సోషల్ మీడియాలో చింతమనేని బూతులు ఇప్పుడు వైరల్ గా మారాయి. చింతమనేని వ్యవహార శైలిపై చంద్రబాబు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తప్పును తప్పు అని చెప్పడానికి బూతులు మార్గం కాదు అంటూ చంద్రబాబు కూడా క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సరి చేసుకోవాలి, ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అని చింతమనేనికి చంద్రబాబు కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ కారు అబ్బయ్య చౌదరి, కొటారు అబ్బయ్య చౌదరి కారు. అది అక్కడ అడ్డుగా, తన కారుకి అడ్డుగా ఉంది అంటూ చింతమనేని అక్కడికి వచ్చి బూతులు తిట్టారు.